నమస్తే, కపిల్ చీట్స్ జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను వినోద్. ఈరోజు మన టాపిక్ ఏకాగ్రత. కాన్సంట్రేషన్ పెంచుకోవడం ఎలా, కాన్సంట్రేషన్ పెంచుకోవడంతో ఎలాంటి విజయాలు సాధించవచ్చు మనకి తెలియజేయడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పెద్దిరాజు గారు ఉన్నారు. అలాగే కొంతమంది తమ డౌట్స్ అడగడానికి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. నమస్కారం పెద్దిరాజు. నమస్కారం అండి. హాయ్ స్టూడెంట్స్. పెద్దిరాజు గారు, ఈ కాన్సంట్రేషన్ పెంచుకోవడం ముఖ్యంగా ఎలా పెంచుకోవచ్చు? ఓకే అండి, మనం ఎలా పెంచుకోవాలని తెలుసుకునే ముందు ఏకాగ్రత అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చేస్తున్న పని మీద మన మనసును లగ్నం చేయడమే ఏకాగ్రత. సింపుల్గా చెప్పాలంటే మనం చూసేది వినేది ఒకటే అయితే అదే ఏకాగ్రత అండి. ఈ మనకున్న స్కిల్స్ అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ కాన్సన్ట్రేషన్ అనే స్కిల్ ఒక ఎత్తు. ఈ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ని సాధన చేసి ఆ లెవెల్స్ పెంచుకున్న వ్యక్తి ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాడు. అలాగే కాన్సన్ట్రేషన్ ఇచ్చే స్కిల్ అండి, మనం చక్కగా సాధన చేసి వాటిని పెంచుకోవచ్చు. ఒకసారి వివేకానందలు ఎవరు అంటారు, ప్రతి మనిషిలోనూ తెలివితేటలు ఒకటే ఉంటాయి, ఉన్న తేడా వల్ల వారి యొక్క ఏకాగ్రత మాత్రమే అంటారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏకాగ్రత ఎంత ముఖ్యమనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఏకాగ్రతను పెంచుకోవడం ఎలా, దానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయో చెప్తారా? అవునండి, మనం ఏకాగ్రతను చాలా చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు. నేటి స్టూడెంట్స్ కానీ ఉద్యోగులు కానీ ఎంతో స్ట్రెస్ ఎదుర్కొంటున్నారు. ప్రధాన కారణం ఏకాగ్రత లోపం అండి. ఈ ఏకాగ్రతలో పెంచుకోవడానికి చక్కని టెక్నిక్స్ ఉన్నాయి. వాటికి ఈరోజు నేర్పిస్తాను మీకు. ఒక 5-6 టెక్నిక్స్ నేర్చుకుని వాటిని ప్రాక్టీస్ చేసి మీరు ఏకాగ్రతను అద్భుతంగా పెంచుకోవచ్చు. వాటిలో మొదటి టెక్నిక్ ఆల్ఫా స్టేట్లోకి మన బ్రెయిన్ తీసుకురావడం అండి. మనం బ్రెయిన్ 4 స్టేట్లలో ఉంటుంది. ఓకే, బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా అని 4 స్టేట్లో ఉంటుంది. వీటిలో మనకి ముఖ్యమైన స్టేట్ ఆల్ఫా స్టేట్. మనం బ్రెయిన్ ఈ స్టేట్లో తీసుకొచ్చినప్పుడు అది ప్రశాంత స్థితిలో ఉండి మనం చదివినది కానీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ చక్కగా చేయగలుగుతాం. ఆల్ఫా స్టేట్లో ఎలా రావాలంటే మనం ఒక చక్కగా కూర్చుని స్టడీగా కూర్చుని గట్టిగా గాలి పీల్చుకోవాలి. గుండెల నిండా గాలి పీల్చుకుని మొత్తం గాలినంతటిని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టిన తర్వాత మీ లోపల ఏ గాలి లేకుండా ఉన్న స్థితిలో ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండొచ్చండి. ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ దాకా ట్రై చేయొచ్చు. తర్వాత మళ్ళీ గాలి పీల్చుకోవాలి, వదిలిపెట్టేయాలి. అలాగా ఖాళీగా ఉన్న ఎంటీగా ఉన్న ఊపిరితిత్తుల్ని అలా ఉంచి మనం బ్రెయిన్ తోటి ప్రశాంతంగా 1 నిమిషం పాటు ఉండగలిగితే 3-4 టైమ్స్ అయితే మనం బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లోకి వచ్చేస్తుందండి. ఈ స్థితిలో మనం ఏ పని చేసినా కూడా చక్కగా గ్రాస్పింగ్ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే రెండవది మెడిటేషన్, ధ్యానం. చాలామంది అనుకుంటుంటారు, యువకులు నేటి యువత అనుకుంటుంది ఈ మెడిటేషన్ ముసలి వాళ్ళకి మాత్రమే మనకు కాదు అనుకుంటారు. అది పొరపాటు అండి. ఈ మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ముఖ్యంగా మన మనసు ప్రశాంతతగా ఉండాలన్నా, చదువులో చురుగ్గా ఉండాలన్నా, మనం చేసే పనుల్లో యాక్టివ్ ఉండాలని కూడా ఈ ధ్యానం ఎంత అవసరము. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేయగలిగితే మన మనసు ఎంతో ప్రశాంతతని అలాగే గ్రాస్పింగ్ పవర్ని కూడా పెంచుకుంటుంది. మెడిటేషన్ అంటే ఏం లేదండి, మన ఇష్టదైవాన్ని తలుచుకోవడమే. అలాగే ఆ ఇష్టదైవాన్ని తలుచుకోవడం కూడా ఇష్టం లేకపోతే మన శ్వాసను గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కొద్ది సమయం గడపగలిగితే మన బ్రెయిన్ పవర్ 10 పెరిగిపోతుంది. అలాగే చిన్న టెక్నిక్ ఉందండి. మనం బుక్స్ తీసుకుని చదువుతుంటాము, సడన్గా మన ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పక్కనే ఒక రఫ్ నోట్ బుక్ పెట్టుకుని దాని మీద వంకర టెంకరగా ఒక గీత గీయండి. ఆ గీత గీసిన తర్వాత సేమ్ అదే గీత మీద మళ్ళీ జాగ్రత్తగా ఆ గీత గీయండి. మీ వెళ్ళిపోయిన కాన్సన్ట్రేషన్ తిరిగి వచ్చేస్తుంది. అలాగే ఇంకో టెక్నిక్ ఉందండి, క్లాక్ టెక్నిక్ అంటాం దీన్ని. మీ స్టడీ రూమ్లో క్లాక్ ఉంటుంది కదండి, మీరు మనసు బాగలేదు, చదువు ఎక్కట్లేదు అన్నప్పుడు మీరు ఆ క్లాక్లోని సెకండ్ ముల్స్ని చూడండి. ఆ సెకండ్ ముల్స్ని ఫాలో అవుతుండండి. అది రౌండ్గా తిరుగుతుంటుంది కదా, దాంతోపాటు మీ చూపులు తిరగాలి. అలా చూస్తూ ఆ టెక్నిక్ 2 మినిట్స్ కనుక ఆ సెకండ్స్ ముల్ని ఫాలో అయితే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయండి. అలాగే ఇంకొక అద్భుతమైన టెక్నిక్, మీరు చిత్రకళ
మీరు ఆర్ట్ వేడి నేర్చుకుంటే, డ్రాయింగ్ వేడి నేర్చుకుంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతాయండి. చాలా మంది విద్యార్థులు ఒక సబ్జెక్ట్ తీసుకొని చదవడం మొదలుపెట్టిన తర్వాత కొంతసేపు కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద. ఆ తర్వాత వీళ్ళు చదువుతూనే ఉంటారు, కాన్సన్ట్రేషన్ వేరే వైపు వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎలా అధిగమించాలి అది? ఒక్కొక్క మనిషికి కాన్సన్ట్రేషన్ చేసే స్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ 16 సంవత్సరాల వయసులో ఉన్న యువకులకి వారు 16 మినిట్స్ మాత్రమే ఏకాగ్రత చూపించగలరు. ఈ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఒక గంట సేపు ఏకాగ్రతగా చదవగలరు. ఈ గంట దాటిన తర్వాత మీ మనసు పరిపరివిధాలుగా వెళ్ళిపోతుంది. అందుకే మేము చెప్పే సలహా ఏంటంటే మీరు కంటిన్యూస్గా గంటలు చదవకుండా ఒక 1 అవర్ తర్వాత ఒక 10 మినిట్స్ బ్రేక్ అవ్వండి. ఈ 10 మినిట్స్ బ్రేక్లో మీరు వెళ్ళి టీవీల దగ్గర, సీరియల్స్ దగ్గర కూర్చోకుండా కళ్ళ మీద తడిగొడ్డ వేసుకుని కొంచెం రిలాక్స్ అవ్వడం, లేదంటే గదిలో అటు ఇటు నడవడం, పుస్తకాలు సర్దుకోవడం, అలాంటి పనులు చేశారంటే మీ ఏకాగ్రత తిరిగి వస్తుంది. అలాగే చిన్న న్యాప్ అనమాట, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ న్యాప్ తీసుకున్నా కూడా మీకు అద్భుతమైన రిలాక్సేషన్ జరిగి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక సబ్జెక్టు మీద ఇష్టం లేనప్పుడు ఆ టీచర్ ఏం చెప్తున్నా కానీ అటువైపు చూస్తుంటారు, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అవునండి. వీళ్ళు ఎలా అధిగమించాలి? అవునండి, ఈ 2 రకాలు ఉంటుందండి. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేపడం ఒకటి, సబ్జెక్ట్ చెప్పే టీచర్ మీద ఇంట్రెస్ట్ లేపడం ఒకటి అండి. ఆ సబ్జెక్ట్ చెప్పేవారితో మీకు ఉన్న కొన్ని ఇష్యూల వల్ల మీరు ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం లేకపోవడం, విరక్తి పెంచుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, ఈ సబ్జెక్ట్ చదవకపోవడం వల్ల నాకు లాభమా నష్టమా? ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టు మీరు చదవాల్సిందే, మంచి మార్క్స్ స్కోర్ చేయవలసిందే. కాబట్టి ఆ లెక్చరర్ మీద టీచర్ మీద ఉన్న కోపాన్ని ఈ సబ్జెక్ట్ మీద చూపించకుండా మీరు సబ్జెక్ట్ చదవాలి. మనకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉన్న చోట ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్ ఉంటేనే మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్సన్ట్రేషన్ అంటే ఒకే సబ్జెక్టు మీద వాళ్ళు చదువుతున్న సబ్జెక్టు మీద లేదంటే చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం. అవునండి. అయితే ఈ తరహాలో వీళ్ళు చేస్తున్న పని మీద దృష్టి పెట్టకుండా ఇబ్బందులు ఎలా ఎదురవుతుంటాయంటే పక్క నుంచి శబ్దాలు రావడం, ఇంకో వేరే వైపు నుంచి ఇంకేమైనా వినిపించడం, పక్క వైపు కాన్సన్ట్రేషన్ మళ్ళుతూ ఉంటుంది. అవునండి. వీళ్ళు ఎలా అధిగమించాలి? అవునండి, ఇది చాలామందికి సమస్య అయిపోయిందండి. ఇరుకు జీవితంలో మనకు సరైన స్టడీ రూమ్ లేకపోవడము, సరైన ప్రశాంత వాతావరణం లేకపోవడం, మనం నిరోధించలేకపోతున్నాం. మీరు ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేసి ఈ సమస్యను కొద్దిగా సాధించవచ్చు. అలాగే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఈ విషయంలో మనం గ్రద్దని ఆదర్శంగా తీసుకోవాలి. గ్రద్ద చూడండి, ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంటుంది, నీటి మీద భూమి మీద దాని ఆహారం కనబడగానే రువ్వును తీసుకువస్తుంది, దాన్ని తన్నుకుపోతుంది. అది ఆహారాన్ని గమనించిన మొదటి నుంచి దాన్ని తన్నుకుపోయే వరకు దాని ఏకాగ్రత అనితర సాధ్యం. ఆ గ్రద్ద ఎలాగైతే ఏకాగ్రతను చూపించి దాని ఆహారం మీద దృష్టి పెట్టిందో అలాగే మీరు మీ సబ్జెక్ట్ మీద, చదువు మీద, కెరీర్ మీద దృష్టి పెట్టాలి. అలాగే ఇంకో ఉదాహరణ, పులి చూడండి. ఆ పులి బలహీన జంతువుని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న మొదలు దాని ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. దాని సర్వేంద్రియాలు దాని మీదే ఫోకస్ చేసి దాన్ని వేటాడి పడగొడుతుంది. ఆ పులి పరిగెట్టేటప్పుడు పక్క చూపులు చూడదండి, దాని గోల్, దాని లక్ష్యం. ఆ లక్ష్యం అంటే మనకి కాన్సన్ట్రేషన్ ఈజీగా వస్తుంది. కాబట్టి మీరు మనం అవాయిడ్ చేయలేని వాటిని వదిలిపెట్టేసి మన పని మనం చేసుకుంటే ఏకాగ్రత. స్టూడెంట్స్ తమ డౌట్స్ అడగడానికి. ఓకే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దివ్య, నేను MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాను శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో. నా ప్రశ్న ఏంటంటే, బుక్ తెరవగానే వెంటనే మనకు కాన్సన్ట్రేషన్ రాస్తా కొంచెం టైం పడుతుంది, వెంటనే కాన్సన్ట్రేషన్ రావాలంటే ఏం చేయాలి? అవునండి, మనం బుక్ మన ఎన్ని ఆలోచనలు కూడా బుక్ తీయగానే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి మనకి. అందుకని మనం ఆ బుక్ తీసి ఒక గంట దాకా కూడా రకరకాల ఆలోచనలు 3 వస్తే చదివితే 3 రాకపోతే పక్కన పడేస్తాం. దీన్ని చాలా సింపుల్ చిట్కాతోటి మనం పరిష్కరించుకోవచ్చండి. మనం బుక్ తీసి మనం ఏ లెసన్ చదువుతున్నామో ఆ లెసన్ ఒకసారి గ్లాన్స్ చేయండి, చక్కచక్క చూడండి. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, మెయిన్ పాయింట్స్, కీవర్డ్స్ ఒకసారి చూసుకుని అలా తిరిగేసిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి. ఈజీగా మీకు చక్కని ఏకాగ్రత కుదురుతుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు స్వాతి, నేను శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, మన నిద్రకి కాన్సన్ట్రేషన్కి ఎలా సంబంధం ఉంది స్వాతి? మనిషికి 16 సంవత్సరాలు దాటిన తర్వాత 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అండి. ఈ నిద్రను మనం అవాయిడ్ చేసి 3 గంటలు 4 గంటలు చదువుకుని నిద్రపోయి మిగతా చదివేద్దామంటే కుదరదు. మన బాడీకి 6 to 8 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చినప్పుడే మన బాడీలో సెల్ఫ్ మెకానిజం జరిగి రిఫ్రెష్ అవుతాయి అన్నీ కూడా. ఆ రిఫ్రెష్మెంట్ అవసరం అండి. కాబట్టి మనం తప్పనిసరిగా 6 to 8 అవర్స్ నిద్ర మన బ్రెయిన్కి ఇస్తే, విశ్రాంతి ఇస్తే అది చక్కగా పనిచేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ శృతి, బీటెక్ థర్డ్ ఇయర్ ఇన్ జ్యోతిష్మతి కాలేజ్. సార్, మనం సంగీతం వింటూ చదువుతూ ఉంటే ఏకాగ్రత పెరుగుతూ ఉంటుందంటారు, అది ఎంతవరకు నిజం సార్?
శృతి చక్కని సంగీతం లాంటి క్వశ్చన్ అడిగామా. చాలా మందికి అపోహ ఉందండి, ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని బుక్స్ పెట్టుకుంటారు. అది చాలా రాంగ్ అండి. నేను మ్యూజిక్ అంటేనే బాగా చదవగలుగుతానంటారు, కరెక్టే, మీకు అలాగ అనిపిస్తుంది. కానీ లిరిక్ ఉన్న ఏ సంగీతం విన్నా కూడా మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ పాట మీద వెళ్ళిపోయి వాళ్ళతో పాటతో పాటు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మీరు మ్యూజిక్ ఇష్టమైతే పెట్టుకోండి, అది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మాత్రమే ఉండాలి. చిన్న సౌండ్ పెట్టుకొని ప్రశాంతంగా ఒక వయోలిన్, సితార్ లాంటిది పెట్టుకొని మీరు వింటే కొద్ది వరకు పర్లేదు. కానీ లిరిక్స్ ఉన్న సంగీతం విన్నారంటే మీరు ఆ పాటను ఫాలో అవుతారు, లెసన్స్ ఫాలో కాలేరు. ఇది సత్యం. అంటే చదువుతున్నప్పుడు ప్యారలర్ గా లైట్ గా మ్యూజిక్ వినొచ్చండి. అది సితార్ వైలన్ లాంటిది ఇన్స్ట్రుమెంటల్ అండి. సంతూర్ ఉంటుంది చూడండి, అది బెస్ట్. సంతూర్ మ్యూజిక్ అనేది అలా ప్రశాంతంగా ఒక జలపాతం వితౌట్ లిరిక్స్ అండి. ఎక్కడ లిరిక్స్ ఉన్నాయో రకరకాల పదాలు వాడుతుంటారు ఈ రోజుల్లో రైటర్స్, వాటితో పాటే మన మనసు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి, బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సుజన. నేను శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మనం చదువుకోవడానికి కూర్చున్నప్పుడు చాలా రకాల మూడ్ల నుండి వచ్చి మనం కూర్చుంటాం. ఆ మూడ్ల నుండి మనం ఓవర్కమ్ చేసుకొని మన కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్? సృజన, మన మూడ్స్ ని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్. మన బ్రెయిన్ లో రిలీజ్ అవుతాయి కెమికల్స్, కొన్ని హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మన రకరకాల మూడ్స్ ని బట్టి రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటిని బట్టి మన మూడ్ మారిపోతుంటుంది. వీటిని క్లిక్ చేసి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఇన్స్టెంట్ గా కూర్చుని చదువుకోవాలంటే ఏకైక ఆయుధం చిరునవ్వు అండి. చక్కగా నవ్వుకోండి. మీరు ఎన్ని బాధల్లో, కష్టం, సుఖం, దుఃఖంలో ఉన్నా కూడా చక్కగా నవ్వుకోండి. నటించండి, పోనీ నవ్వకపోతే నటించండి. ఎందుకంటే మనం నవ్వినప్పుడు మన బ్రెయిన్ లో సెరోటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ సెరోటోనిన్ కి మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే బ్యాడ్ కెమికల్స్ ని, హార్మోన్స్ ని కిల్ చేసే శక్తి ఉంది. కాబట్టి మన సెరోటోనిన్ రిలీజ్ అయితే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ ప్రశాంత స్థితికి వస్తుంది, మనకి చదువుకున్నది అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ లక్ష్మీ ప్రసన్న ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. నా క్వశ్చన్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారానికి కాన్సన్ట్రేషన్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఓకే, ఆహారానికి కాన్సన్ట్రేషన్ సంబంధం లేదు కానమ్మా. ఈ ఆహారం తీసుకునే టైం బట్టి మనకు కొన్ని ఇబ్బందులు అవుతాయి. మనం ఇప్పుడు భోజనం చేస్తాం, ఫుల్ గా భోజనం చేసి బుక్ తీస్తాం. బుక్ తీసినప్పుడు మన బ్రెయిన్ మన మాట వినదు. ఎందుకంటే మన బ్రెయిన్ 2% బరువు ఉంటుంది మన వెయిట్ లో. మనం ఎంత బరువు ఉన్నామో ఆ బరువులో 2% వెయిట్ ఉంటుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో 20% శక్తిని ఆ బ్రెయిన్ ఉపయోగించుకుంటుంది. మనం ఫుల్ గా తినేసిన తర్వాత, బాగా ఆహారం తీసుకున్న తర్వాత శరీరంలోని రక్తనాళాలన్నిటి అన్ని కూడా రక్తాన్ని మన స్టమక్ వైపు తీసుకెళ్తాయి. ఎందుకు? అక్కడ డైజెషన్ జరగాలి. ఆ టైంలో రక్త ప్రసారం జరగక బ్రెయిన్కి ఆక్సిజన్ అందక కొంచెం డల్గా ఉంటుంది. దీన్ని నివారించాలంటే మీరు సింపుల్ చిట్కా, మీరు రోజు తీసుకునే ఫుడ్ని 3 times తీసుకున్నారనుకోండి రోజుకి, దాన్ని 5 times తీసుకోండి, తగ్గించి తీసుకోండి. దానివల్ల దీని ప్రభావాన్ని తగ్గించగలం మనం. గుడ్ మార్నింగ్ సార్, నేను శర్మిష్ట. ఐమ్ డన్ విత్ మై సెకండ్ ఇయర్ బీటెక్ ఇన్ గీతం యూనివర్సిటీ. నార్మల్గా చదువుకోవాలంటే ఈ టైంలో చదువుకుంటే బాగుంటుంది, నైట్ టైంలో చదువుకోవద్దు అంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్కి టైమింగ్స్ అనేవి ఏమైనా ఉంటాయా సార్? ఇది మన పురాణ కాలం నుంచి కూడా మన పెద్దలందరూ చెప్పారండి, బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే అద్భుతమైన ధారణ ఉంటుందని చెప్పారు. అది చాలా వరకు నిజం. కానీ ఈ రోజుల్లో 1 గంట పడుకుని మిమ్మల్ని 4 గంటలకు లేకమంటారు, అన్యాయం కదా. అలాగే మనకు మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, మన సైంటిస్టులు ఈ మధ్యన ఏం చెప్తున్నారంటే, ప్రతి మనిషిలోనూ బయోలాజికల్ క్లాక్ ఉంటుందండి. ఆ క్లాక్ ప్రకారం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క టైంలో యాక్టివ్గా ఉంటాడు. మీరు ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారో చూడండి, ఆ టైం సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా అప్పుడు చదవండి. కానీ దాన్ని అలవాటుగా చేసుకోండి. ఈ రోజు ఈ టైంలో చదివి రేపు ఇంకో టైంలో చదివితే మీ బ్రెయిన్ మీ మాట వినదు. కాబట్టి ఒక రెగ్యులర్ షెడ్యూల్ చేసుకుని ఆ టైంలో చదవండి. ఓకే, అది ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రియాంక. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మనం చదవడం స్టార్ట్ చేసినప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఆలోచనలన్నిటినీ వదిలేసి మనం చదివే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి మన యువతకి. ఒక సాధారణ మనిషికి అండి, కామన్ మ్యాన్కి 40,000 నుంచి 70,000 దాకా థాట్స్ వస్తాయి రోజు. మనం ఆలోచనల్ని ఆపలేము, వాటిని తగ్గించుకోగలం అంతే. మీరు ఆలోచనలు బాగా వస్తున్నప్పుడు చిన్న సింపుల్ టెక్నిక్, ఆ ఆలోచనలు పక్కన ఒక బుక్లో పెట్టుకుని రాసుకుని వచ్చిన ఆలోచనని కట్ చేయాలి. మీకు ఒక ఆలోచన వచ్చింది, దాని మీద పేపర్ మీద పెట్టి కట్ చేయండి. మరి మీరు స్టడీస్లోకి వస్తారు. మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తే అది కూడా రాయండి. అలా కట్ అయిపోతుంటుంది. తర్వాత పేపర్ చింపడేయండి, ఆలోచన చూడక్కర్లేదు. ఇది పని చేయట్లేదంటే
ఇంకో ఇన్స్టెంట్ చిన్న చిట్కా ఉందండి. మీరు ఎన్ని ఆలోచనలు ఉన్న ఏ లోకంలో విహరిస్తున్నా కూడా నేను అనుకోండి. నేను అనుకోగానే మీరు టక్కున వాస్తవ ప్రపంచంలో వస్తారు. అర్థమైందండి? నేను అనుకోవాలి. ఇలా కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు ఎక్కడున్నా కూడా ఈ వాస్తవ ప్రపంచంలో చుట్టూనే కనిపిస్తుంది సడన్ గా మీకు. ఇది ఒక మంచి చిట్కా అండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రశాంతి, నేను జ్యోతిష్మతి కాలేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడున్న స్టూడెంట్స్ కి సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఆ స్టూడెంట్ మీద ఎలా ఉంటుంది, అది ఎలా ఓవర్కమ్ చేయగలరు? అవునండి, మన కుటుంబ పరిస్థితులు మన స్టడీస్ మీద చాలా ప్రభావం చూపిస్తుంటాయి. అందరికీ ఒకే స్థితిలో ఉండకపోవచ్చు, అలాగే అన్ని రోజులు ఒకేలాగా ఉండవమ్మా. మనకి మంచి రోజులు వస్తాయి. కాబట్టి మనకి కష్టంగా ఉన్న రోజుల్లో మనం ఏం చేయాలంటే నటించడం అలవాటు చేసుకోండి. తప్పదమ్మా. నీకు ఆరోగ్యం బాగలేదా, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని, కుటుంబ పరిస్థితి బాగలేదా, అన్ని కూడా ఎగ్జామినర్స్ చూడరండి. వాళ్ళు ఎగ్జామ్ జరుగుతూనే ఉంటారు. కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి మీరు అలా నటించి ఆ టైంలో చదువుకున్న టైంలో నేను చెప్పాను కదా, చిరునవ్వు నవ్వితే సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. అలా చిరునవ్వు నవ్వి ఆ కాసేపు మీ బ్రెయిన్ ని మోసపుచ్చండి. బ్రెయిన్ ని మనం ఈజీగా మోసం చేయొచ్చు, తెలుసా మీకు? అలా నటించి అలా చదివింది చక్కగా గ్రాస్పింగ్ చేసుకుని ఓవర్కమ్ చేయండి. నా పేరు జ్యోతి, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీ చదువుతున్నాను. సార్, ఏకాగ్రత మంచిగా కుదరాలంటే చుట్టూ పరిసరాలు ఎలా ఉండాలి సార్? చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా ఉండాలండి. చప్పుడు వినపడకూడదు, టీవీ సౌండ్స్ ఉండకూడదు. అలాగే కొద్దిగా మంచాన్ని అవాయిడ్ చేయాలి. మంచం కనిపించిందంటే మనకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అలాగే రూమ్లో పోస్టర్లు కానీ అలాంటివి లేకుండా అవాయిడ్ చేసుకోండి. ఒక ప్రకృతి దృశ్యాలు తప్పితే ఏవి కూడా పోస్టర్స్ ఉండకూడదు. అలాగే లైటింగ్ కూడా మన ఎడమ భుజం నుంచి పడేలాగా లైటింగ్ సెట్ చేసుకోండి. మనం చదివే పుస్తకం మాత్రమే ఉండేలా చూసుకోండి. రకరకాల బుక్స్ పెట్టుకుంటే మేము ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి మీద ఏ ఒక్క సబ్జెక్ట్ చదవలేరు. మీరు చదువుకునే సబ్జెక్ట్ మాత్రం ముందు పెట్టుకుని అది ఒక్కటే ఫాలో కండి. దానివల్ల చక్కగా చదవగలుగుతారండి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ ప్రసన్న. మీరు చెప్పారు కదా మెడిటేషన్ చేయమని. యాక్చువల్లీ కొందరు చెప్తారు క్యాండిల్ పెట్టుకొని దాని ఎదురుగా కాన్సన్ట్రేట్ చేయాలి అని. సో దానివల్ల ఎంతవరకు యూస్? మెడిటేషన్ అంటే ఓన్లీ క్యాండిల్ పెట్టుకొని లైట్ పెట్టుకొని దాన్ని కాన్సన్ట్రేట్ లేదండి. మెడిటేషన్ అనేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెప్తారు. మెడిటేషన్ అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఒకటే. మనసులో ఎటువంటి ఆలోచనలు రాకుండా చేసుకోవడమే మెడిటేషన్. దానికి మీరు మీ ఇష్టదైవాన్ని తెలుసుకోవచ్చు, మన శ్వాసను గమనించవచ్చు. అలాగే క్యాండిల్ లైట్ ని చూడడం కూడా అద్భుతమైన ఎక్సర్సైజ్ అండి. అది ఒక క్యాండిల్ని వెలిగించి పెట్టి ఆ మంటని, ఆ వస్తున్న పొగని, అది మారుతున్న రంగుల్ని అలాగా ప్రశాంతంగా గమనించగలిగితే వేరే ఆలోచన రాకుండా అది ఒక చక్కని ఎక్సర్సైజ్ అవుతుందండి. ఈవెన్ మీరు ఒక గులాబీ పువ్వుని తీసుకుని దాని వర్ణాలు చూసినా కూడా అంతే కాన్సన్ట్రేషన్ వస్తుంది. మనకు ముఖ్యం ఏంటంటే మనం ప్రస్తుతం చేస్తున్న పని మీద మన మనస్సును లగ్నం చేయడం. ఒక పని మీద మన మనస్సును లగ్నం చేసినప్పుడు మన ధారణ శక్తి అద్భుతంగా పెరుగుతుంది అన్నమాట. ఉదాహరణకి మీరు ఒక ఇనప ముక్క తీసుకోండి, దాంట్లో అణువులన్నీ వివిధ దిశల వైపు ఉంటాయి. అటుకుని ఇటుకుని ఉంటాయి. అందుకే దానికి ఎటువంటి ఆకర్షణ ఉండదు. అదే ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, దాంట్లో అణువులన్నీ ఒక వరుస క్రమంలో అమర్చి ఉంటాయి. అందుకే దానికి ఆకర్షణ వస్తుంది. అలాగే మీరు మీ ఆలోచనలన్నింటినీ కూడా ఒక దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే, ఈవెన్ మన సూర్యకిరణాలు ఉంటాయండి, ఆ సూర్యకిరణాల ముందు ఒక భూతత్వం పెట్టారనుకోండి, మీరు ఆ కిరణాలన్నీ అక్కడ కేంద్రీకరించబడి ఒక పేపర్ ఉంటే పేపర్ మాడిపోతుంది. ఆకులు ఎండిపోయిన ఆకులు ఉంటే ఆకులు అంటుకుపోతాయి. అంత శక్తివంతం ఉంది. అందుకని మనలో ఉన్న సర్వశక్తుల్ని ఫోకస్ చేసి దాని మీద ఒకే పని మీద మనం కేంద్రీకరిస్తే ఆ పనిని మనం ఆ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించగలుగుతాం. ఎగ్జామ్స్ టైంలో మనం కంటిన్యూస్ గా చదువుతూ ఉంటాము. సో దానివల్ల మనం స్ట్రెస్ కి గురవుతూ ఉంటాము. దానివల్ల మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము. సో దాని నుంచి మనం ఎలా బయటకు రావాలి? అవునండి, కంటిన్యూస్ గా చదవకూడదండి. మనం 1 అవర్ తర్వాత కొంచెం బ్రేక్, 10 మినిట్స్ బ్రేక్ అవ్వాలండి. ఆ బ్రేక్ లో మనం చెప్పాను కదండి, కళ్ళ మీద తడిగొడ్డ వేసుకుని రిలాక్స్ అవ్వడం. అలాగే స్కై వాకింగ్ చాలా బెస్ట్ రెమెడీ అండి. మనం చదువుకున్నప్పుడు అలసిపోయామనుకోండి, కుర్చీ నుంచి నిలబడి మీరు ఉన్న రూమ్లోనే ఒక 30 అడుగులు ముందుకి 30 అడుగులు వెనక్కి రావాలి. మీరు తలకాయ ఆకాశంలో చూస్తూ, మీరు ఎప్పుడైతే స్కై వాక్ చూస్తూ 30 అడుగులు ముందుకి 30 అడుగులు వెనక్కి వచ్చారో మీ మనసు క్లియర్ అవుతుందండి. ఎందుకంటే మన బ్రెయిన్ ఇలాగ పైకి చూస్తున్నప్పుడు అది ఎంప్టీ అవుతుందండి. ఆ రకంగా మీరు ఆ స్ట్రెస్ ని నిరోధించవచ్చు. రైట్. చివరిగా పెద్దిరాజు గారు, వ్యూవర్స్ కి సబ్జెక్ట్ మీద మీరు ఏం చెప్తారు? అవునండి, ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఒక స్కిల్ అండి. చాలా మందికి ఒక అపోహ ఉంది, పుట్టుకతో రావాలి తప్పితే అందరికీ రాదు అని చెప్పేసి. అది ఒక భ్రమ. ఎవరైనా సరే కాన్సన్ట్రేషన్ ని ప్రాక్టీస్ చేసి మనం పెంచుకోవచ్చు. చక్కని మెథడ్స్ తెలుసుకుని, టెక్నిక్స్ తెలుసుకుని మనం ప్రాక్టీస్ చేస్తే చక్కని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి.
సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అంటారు మన పెద్దలు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేసి మీ జీవితాల్లో విజయం సాధించండి. ఈ కాన్సన్ట్రేషన్ గురించి మీకు స్ఫూర్తి రావాలంటే అర్జునుని తలుచుకోండి. మహాభారతంలో అర్జునుడు, ఆ అర్జునుని ఆదర్శంగా తీసుకుని మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకుని మీ చదివిందల్లా చక్కగా గుర్తుపెట్టుకుని మీ జీవితంలో విజయం సాధించండి. ఆల్ ది బెస్ట్. సార్, చివరిగా ఒక క్వశ్చన్. ఇప్పుడున్న జనరేషన్ మూవీస్ ఎక్కువగా చూస్తుంది. సో ఆ మూవీస్ ప్రభావం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమైనా దెబ్బతింటుందా? మీడియా అనేది చాలా ప్రభావవంతమైన ఒక వెపన్ అండి. ఇది మీరు మంచిగా ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడు జరుగుతుంది. ఒక మూవీస్ చూడడం, ఎంజాయ్ చేయడం వరకు ఓకే. దాన్ని మరలా ఇంటి వరకు మోసుకొచ్చి దాని డిస్కషన్, ఫ్రెండ్స్ తో ఫోన్లో చాటింగ్లు ఎన్ని అనవసరం అండి. సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చేసామా అన్నది ముఖ్యం. కానీ దాంట్లో ఉన్న మంచిని తీసుకోండి, దాంట్లో చెడుని తీసుకుని దాన్ని ఎక్కువ ప్రచారం చేసి మనకు అవసరం లేకపోయినా మన కెరియర్ని పాడు చేసుకోకండి. మీకున్న విలువైన సమయాన్ని మీ చదువు మీద పెట్టండి. చదువు అయిపోయిన తర్వాత, ఉద్యోగం అయిన తర్వాత మూవీస్ చూడొచ్చు, లేదా ఏమైనా చేయవచ్చు, మీ ఇష్టం. థ్యాంక్ యూ పెద్దిరాజు గారు, ఎన్నో విషయాలు తెలియజేశారు కాన్సన్ట్రేషన్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్. సో చూశారు కదా, బ్రెయిన్ ని షార్ప్ గా ఉంచుకోవడం, చిరునవ్వు నవ్వడం, అలాగే ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెంచుకోవచ్చు. ఏకాగ్రత పెంచుకోవడం వల్ల అద్భుత విజయాలు సాధించవచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.